Know the Law web series ku swagatam. Today's topic is whether the chief ministerial officer of a court can raise an objection with regard to maintainability of the suit or direct the plaintiff to produce certain documents for numbering the suit. The Honorable High Court of AP in a case Gorripati Veera Venkatarao versus Ethulpaka Vanaja, which is reported in 2025 5 ALD 784, said the chief ministerial officer has no right to raise objection with regard to maintainability of the suit or direct the plaintiff to produce certain documents before the court. In this case, the chief ministerial officer took an objection that the plaintiff has to produce the encumbrance certificate before the court. Aggrieved by that action of the chief ministerial officer, he referred a CRP before Honorable High Court of AP. The Honorable High Court of AP said that there is no need of giving such directions by the chief ministerial officer and he has no such authority at all. Sir, the Honorable High Court of AP comes to a conclusion that the chief ministerial officer has no right to raise the objection with regard to maintainability of suit or give a direction asking the plaintiff to produce certain documents which is against to the provisions of Order 7 of CPC and Rule 9, 10, 11, 12, 14 of Civil Rules of Practice. What Order 7 Rule 14 says? Whenever the plaintiff filed a suit, he has to file all the original documents along with the plaintiff. Suppose if the original documents are not in his possession, he has to mention in whose possession the original documents are lying. Till the time of obtaining the originals before the court or till the date of filing the originals before the Honorable Court under Order 7 Rule 14(3) of CPC, the petitioner, the plaintiff shall file the copies of such original documents before the court. Rule 9 of Civil Rules of Practice speaks about the cost title. ప్లెయింట్లో ఏ విధంగా ఉండాలి కాస్ట్ రైట్లు, అదేవిధంగా అప్పీల్లో ఏ విధంగా ఉండాలి కాస్ట్ రైట్లు అనేది రూల్ 9లో చెప్పడం జరిగింది. అట్లే ఫారం నెంబర్ 1 అండ్ ఫారం నెంబర్ 2 కూడా సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లో ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ప్లెయింట్లో కానీ అప్పీల్లో కానీ కాస్ట్ రైట్లు మెన్షన్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా 10, 11, 12 అయినట్టయితే దాంట్లో ఏ విధంగా డిస్క్రిప్షన్ ఉండాలి డిఫెండెంట్ది, వాళ్ళ అడ్రస్ ప్రాపర్ సర్వీస్ ఆఫ్ సమన్స్కి కరెక్ట్ అడ్రస్ ఉందా లేదా, ఇవన్నీ కూడా చూడటం జరుగుతుంది. అదేవిధంగా న్యూమరస్ పర్సన్స్ కనుక సూట్ ఫైల్ చేసినట్టయితే ఏ విధంగా ప్లెయింట్లో రాయాలి, ఇదేమో 12 చెప్తుంది. రూల్ 14 క్లియర్లీ షేస్ దట్ వెన్ ఏ సూట్ ఈస్ ఫర్ ఇమూవబుల్ ప్రాపర్టీ యూ హ్యావ్ టు ఫైల్ ఫారెన్ రైట్ మ్యాండేటరీలీ. అది కనుక లేకపోయినట్టయితే ప్లెయింట్ రిటర్న్ చేసేటువంటి అధికారం కోర్టుకుంటుంది. కాబట్టి హైకోర్టు వారు ఈ 2025 5 ALD 784లో ఏం చెప్పడం జరిగిందంటే, చీఫ్ మినిస్టరియల్ ఆఫీసర్ ఎప్పుడు కూడా డీనోవో ఎంక్వైరీ చేయకూడదు, ఆయన డిఫెండెంట్ లాగా యాక్ట్ చేయకూడదు. వాట్ ఎవర్ స్టేటెడ్ ఇన్ ఆర్డర్ 7 Rule 14 అండ్ రూల్ 9, 10, 12 అండ్ 14లో ఏ విధంగా రాసి ఉన్నదో, దాంట్లో ఏమేమి డాక్యుమెంట్స్ వేయవలసి ఉన్నాయో, దాంట్లో ఏ విధంగా కాస్ట్ రైట్ ఉండాలి, ఏ విధంగా డిఫెండెంట్ అడ్రస్లు మెన్షన్ చేయాలని రాసి ఉన్నదో అవి మాత్రమే చూడవలసి ఉంటుంది. అంతేగాని తనకు నచ్చినటువంటి అబ్జెక్షన్స్ ఒక డిఫెండెంట్ లాగానో లేకపోతే డీనోవో ఎంక్వైరీ చేయడానికి వీల్లేదని ఈ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు వేరియస్ జడ్జిమెంట్స్ని కన్సిడర్ చేయడం జరిగింది. ముఖ్యంగా పరమేశ్వరీస్ మెడ్రాస్ హైకోర్టు జడ్జిమెంట్ కనుక చూసినట్టయితే మనం దాంట్లో క్లియర్గా చెప్పబడ్డది, ప్లెయింట్ అనేటువంటిది ఓన్లీ వన్స్ మాత్రమే రిటర్న్ చేయాలి, నాట్ మెనీ టైమ్స్ ఆర్ మల్టిపుల్ టైమ్స్ రిటర్న్ చేయడానికి వీల్లేదు. అబ్జెక్షన్స్ అన్నీ కూడా ఒకేసారి తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. కానీ నవేడేస్ ఏం చేస్తున్నారంటే నెంబర్ ఆఫ్ అబ్జెక్షన్స్ ఒకసారి రీసబ్మిట్ చేసిన తర్వాత కూడా నెంబర్ ఆఫ్ అబ్జెక్షన్స్ రైట్ చేస్తున్నారు. దట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఆ కోర్టు పరమేశ్వరీస్ జడ్జిమెంట్లో క్లియర్గా చెప్పడం జరిగింది, ఈ విధంగా ఒకసారి కంటే ఎక్కువ రిటర్న్ చేయడం ఇట్స్ ఎ సిన్ టు ప్రొసీజర్ అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి చీఫ్ మినిస్టర్ ఆఫీసర్లకి డీనోవో ఎంక్వైరీ చేయకూడదు, ఒక డిఫెండెంట్ లాగా ప్లెయింట్ రిటర్న్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ చీఫ్ మినిస్టీరియల్ ఆఫీసర్ మెయింటైనబిలిటీ కానీ లిమిటేషన్ గురించి కానీ రిటర్న్ చేయాలనుకున్నప్పుడు బెంచ్ ముందు అంటే కన్సర్న్ కోర్టు ముందు ఈ ఫైల్ ఉంచడం జరుగుతుంది. ఉంచవలసిన బాధ్యత చీఫ్ మినిస్టరియల్ ఆఫీసర్ ముందు ఉంది.
కోర్టు వారు విన్న తర్వాత వెదర్ ది సూట్ ఈజ్ మెయింటైనబుల్ ఆర్ అంటే అయితే కోర్టు డిసైడ్ చేస్తుంది, నాట్ సిఎంఓ ఆఫ్ ది కోర్ట్. మోరోవర్ ఈ సెక్షన్ 3 ఆఫ్ లిమిటేషన్ యాక్ట్ ప్రకారం సపోజ్ ది అబ్జెక్షన్ ఇస్ విత్ రిగార్డ్ టు లిమిటేషన్, సెక్షన్ 3 ఆఫ్ లిమిటేషన్ యాక్ట్ ప్రకారం ఎంక్వైరీ చేయవలసి ఉంటుంది. కోర్టు మీద ఒక గురుతర బాధ్యత ఉన్నది. వారు కనుక అప్పుడు లిమిటేషన్ లేదని కనుక డిసైడ్ అయినట్టయితే కోర్టు వారు అప్రాపరేట్ ఆర్డర్స్ పాస్ చేయడానికి వీలుంటుంది. అయితే జ్యూరిడిక్షన్ లేనప్పుడు క్లయింట్ సహజంగా రిటర్న్ చేయడం జరుగుతుంది, ఆస్కింగ్ అస్ టు ప్రజెంట్ బిఫోర్ ఏ అప్రాపరేట్ కోర్ట్. ఆ విధంగా మనం క్లయింట్ రిటర్న్ అంటే ఆ కేసు బండిల్ మొత్తాన్ని మనం తీసుకొని కోర్టు ఫీజు ఏమీ కట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ తీసుకెళ్ళి మనం ఏంటంటే అదే కోర్టులో మనం వేరే కోర్టులో ఏ కోర్టుకు అయితే జ్యూరిడిక్షన్ ఉన్నదో ఆ కోర్టులో మనం ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో సూట్ వేసిన తర్వాత నెంబర్ అయిపోయింది, ట్రయల్ జరిగిపోయింది, ఆర్గ్యుమెంట్ స్టేజ్లో ఉన్నాం. అప్పుడు కోర్టు ఒక అబ్జెక్షన్ రైజ్ చేసింది విత్ రిగార్డ్ టు జ్యూరిడిక్షన్. కోర్టు కనుక రైజ్ చేసిన అబ్జెక్షన్ కనుక టెనబుల్ అయినట్టయితే మనం అక్కడి నుంచి ఆ బండిలు మొత్తాన్ని తీసుకెళ్ళి వేరే కోర్టులో సబ్మిట్ చేయాలి, ఎక్కడ ఏ కోర్టుకైతే జ్యూరిడిక్షన్ ఉందో. కానీ అప్పుడు ఉన్నటువంటి ఒక చిక్కు సమస్య ఏంటంటే మొత్తం డీనోవో ట్రయల్ అంటే మొదటి నుంచి మళ్ళీ ఇష్యూన్స్ ఆఫ్ సమన్స్ నుంచి ట్రయల్ మొత్తం మీరు కింద కోర్టులో ఏం చేశారు, వేరే ట్రాన్స్ఫర్ కోర్టులో ఏం చేశారో ట్రాన్స్ఫరీ కోర్టులో కూడా మొత్తం అదే ప్రొసీజర్ని ఫాలో చేయవలసి ఉంటుంది. కాబట్టి ప్లెయింట్ వేసేటప్పుడు ఈ విషయాలు మనం కన్సిడర్ చేసుకుంటూ వేసినట్టయితే మనకి ఎలాంటి సమస్యలు ఉండదు. మళ్ళీ వచ్చే వారం వేరే సబ్జెక్ట్తో కలుద్దాం. థ్యాంక్ యూ.